అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత సన్నిహితుడు. ఆయనకి ఒక కుడి భుజంలా వ్యవహరించినటువంటి చార్లీ కిర్క్ ఇప్పుడు అత్యంత దారుణంగా ఒక నిండు సభలో హత్యకు గురయ్యాడు. సో దానికి సంబంధించి విజువల్స్ మనం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. డొనాల్డ్ ట్రంప్ అండ్ చార్లీ కిర్క్ గతంలో వరుదరు కలిసి ఒకే వేదిక పైన ఆ స్టేజ్ని పంచుకున్న దృశ్యాలు. సో ట్రంప్కి ఒక కుడి భుజం లాగా ట్రంప్కి అత్యంత సన్నిహితుడైనటువంటి కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్ దారుణ హత్యకు గురయ్యాడు. ఉటా వ్యాలీ యూనివర్సిటీలో తాను మాట్లాడుతూ ఉండగా ఆయన పైన ఒక్కసారిగా ఫైరింగ్ మొదలైంది. డైరెక్ట్గా వచ్చి గొంతుకి ఒక బుల్లెట్ తగిలింది. తీవ్రంగా రక్తస్రావంపై స్పాట్లోనే ఆయన కొంత కళ్ళు తిరిగి పడిపోవడంతో హుటాహుటిన ఆసుపత్రి తరలించారు. అక్కడికి వెళ్ళి చికిత్స పొందుతూ మరణించినట్టు తెలుస్తోంది. సో ఉటా వ్యాలీ యూనివర్సిటీలో మాస్ షూటింగ్కి అంటే అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోయింది. బహిరంగ ప్రాంతాల్లోనే ఈ రకంగా దారుణం కొంతమంది వ్యక్తులు దాడికి యత్నిస్తూ ఉన్నారు. సో వారంటికి వ్యతిరేకంగా మనమంతా కలిసికట్టుగా ఉండాలని చెప్పి ఉటా వ్యాలీ యూనివర్సిటీలో విద్యార్థులతో ఆయన సంభాషిస్తూ మాట్లాడుతున్నారు. హీఈస్ ఎ ఫేమస్ రేడియో షో, పాడ్కాస్ట్ షో ఒక హోస్ట్గా తెలుస్తోంది. సో ఆయన అక్కడ విద్యార్థులతో మాట్లాడుతూ ఉండగా అప్పటికే అక్కడికి సభకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే వ్యతిరేకతను ఎదుర్కొన్నాడట. సుమారుగా ఆయన ఇక్కడికి రాకూడదు అని చెప్పి ప్రభుత్వంలో ఏకంగా డొనాల్డ్ ట్రంప్కి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు కాబట్టి జనరల్గా ప్రతిపక్షాలు ఉంటూ ఉంటాయి, అపోజిషన్స్ ఉంటూ ఉంటాయి. సో యూనివర్సిటీలో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీకి సంబంధించిన కొంతమంది స్టూడెంట్స్ ఆయన ఇక్కడ రానివ్వకండి అని చెప్పి సుమారుగా 1000-1500 మంది ఒక సంతకాల సేకరణ చేసి అక్కడ యూనివర్సిటీ అధికారులు కూడా ఇచ్చారట. ఆయన అనుమతించకండి, ఆయన రానివ్వకండి, ఇక్కడ సభ పెట్టనివ్వకండి అని చెప్పి. ఆయన అయినప్పటికీ వచ్చినటువంటి నేపథ్యంలో ఆ వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. ఆయన వచ్చేటువంటి దారిలో ఆయన అడ్డగించారు, ఆయన రాకుండా అడ్డుకున్నారు. ఎలాగైనా సరే ఆయన ఆ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సభలో ఒక విద్యార్థి అనేటువంటి ఆ ప్రశ్నకి సమాధానం చెప్తుండగా ఒక్కసారిగా గన్ ఫైరింగ్ జరిగింది. డైరెక్ట్గా వచ్చి ఆ బుల్లెట్ గొంతుకు తగిలింది. సో తీవ్రంగా రక్తస్రావమైంది, కింద పడిపోయాడు. వెంటనే హుటాహుటిలో ఇచ్చినటువంటి తన బౌన్సర్లు కానివ్వండి, సెక్యూరిటీ సిబ్బంది అక్కడి నుంచి హాస్పిటల్కి తరలించేందుకు ప్రయత్నం చేశారు. సో హాస్పిటల్కి తరలించినటువంటి మార్గంలోనే ఆయన కొంత కంప్లీట్గా కొలాప్స్ అయినట్టు తెలుస్తోంది. హాస్పిటల్కి తరలించి అక్కడ చికిత్స అందిస్తుండగానే ఆయన ప్రాణాలు కోల్పోయాడు. సో ప్రస్తుతానికి ఆయన కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ డొనాల్డ్ ట్రంప్కి అత్యంత సన్నిహితుడు. డొనాల్డ్ ట్రంప్కి ఒక కుడి భుజం లాంటి వ్యక్తి. చార్లీ కిర్క్ మరణాన్ని డొనాల్డ్ ట్రంప్ కూడా చాలా తీవ్రంగా ఖండించాడు. ఒకసారి ఆయన ట్వీట్ చేశారు చార్లీ కిర్క్ మరణం పైన. ట్వీట్ ఏంటో చూద్దాం. సో డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసిన విధానం చూస్తూ ఉంటే ఆయన ఎంతటి సన్నిహితుడు అర్థమవుతోంది. ద గ్రేట్ అండ్ ఈవెన్ లెజెండరీ చార్లీ కిర్క్ ఈస్ డెడ్. No one understood or had the heart of the youth in the United States of America better than Charlie. అంటే చార్లీ కంటే ఇంకా ఎవరు కూడా అమెరికన్ యూత్ యొక్క మనస్సును తెలుసుకోలేరు, వారి యొక్క యోగక్షేమాల్ని, వారికి కావాల్సిన దాన్ని, అంటే యూత్ ఏం కోరుకుంటూ ఉన్నారు, యూత్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, యూత్ యొక్క నాడిని పసిగట్టే ఏకైక వ్యక్తి చార్లీ మాత్రమే. ఇక ఆ స్థానాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేరు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. హీ వాజ్ లవ్డ్ అండ్ అడ్మైర్డ్ బై ఆల్, ఎస్పెషల్లీ మీ, అండ్ నౌ హీ ఈజ్ నో లాంగర్ విత్ అస్. మెలానియా అండ్ మై సింపతీస్ గో టు హిస్ బ్యూటిఫుల్ వైఫ్ ఎరికా అండ్ ఫ్యామిలీ. చార్లీ వీ లవ్ యూ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. సో నిజంగానే ఒక అంటే యాజ్ ఆఫ్ నౌ చార్లీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనం చూసినప్పుడు చార్లీ ఈజ్ ఎ జర్నలిస్టు, ఒక హోస్ట్ కూడా. ప్రముఖ రేడియో షోస్కి, ప్రముఖ పాడ్కాస్ట్ షోస్కి ఒక హోస్ట్గా కూడా వ్యవహరిస్తున్నారు చార్లీ. సో చార్లీ కిర్క్ యుఎస్ఏకి సంబంధించి ఒక ప్రముఖ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ఆయన 18 ఏళ్లకే చార్లీ కిర్క్ తన వయసులో ఉన్న 18 ఏళ్లకే టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ ఆర్గనైజేషన్ స్థాపించారట. సో ఆర్గనైజేషన్కి ఆయన వివిధ హోదాల్లో కూడా పనిచేశారు. సో టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ ఆర్గనైజేషన్ని స్థాపించిన చార్లీ కిర్క్ ఇప్పుడు మీ మధ్యలో నుంచి లేకపోవడం నేను చాలా తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నా అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. సో కిర్క్ వాజ్ అట్ ది ఏజ్ ఆఫ్ 31, ఆయన 31 ఏళ్ల వయసు. ఆయన 18 ఏళ్ల వయసున్న సమయంలోనే టర్నింగ్ పాయింట్ యుఎస్ ఆర్గనైజేషన్ని స్థాపించి యూత్ యొక్క వాయిస్ని, యూత్ యొక్క అభిప్రాయాల్ని, వారికి సంబంధించిన పాజిటివ్ అండ్ నెగిటివ్స్ని, సలహాల్ని, సూచనల్ని ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఉండేవాడట. సో యూత్ సభ్యులే అంటే అమెరికన్ యూత్ కావాల్సింది ఏంటి అనేది చార్లీ కంటే ఇంకా ఎక్కువ ఎవరికి తెలియదు అనేటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారంటే చార్లీ ఏ స్థాయిలో ఆయనతో పాటు కలిసి పనిచేసి అర్థం చేసుకోవచ్చు. 2012లోనే ఆయన వ్యవస్థను స్థాపించి యూత్ కోసం పనిచేస్తూ వచ్చారు. దాంట్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కూడా పనిచేశారట. సో చార్లీ 1993 born. సో డొనాల్డ్ ట్రంప్కి అత్యంత సన్నిహితుడు.
యంగ్స్టర్. సో చార్లీ ఆయన డొనాల్డ్ ట్రంప్ యొక్క గెలుపోవటంలో యూత్కి సంబంధించినటువంటి మేనిఫెస్టోని క్రియేట్ చేయడం కానివ్వండి, యూత్కి సంబంధించినటువంటి వాయిస్ని డొనాల్డ్ ట్రంప్కి చేర్చడంలో డొనాల్డ్ ట్రంప్ కూడా యూత్ని అట్రాక్ట్ చేసే విధంగా ఆయన ప్రయత్నాలు, ఆయన ప్రసంగాలు ఉన్నాయంటే దానికి కారణం చార్లీ కిర్క్ అని తెలుస్తోంది. హీఈస్ వాలంటీరింగ్ ఫర్ యుఎస్ సెనేట్ క్యాంపెయిన్. సో సెనేట్ క్యాంపెయిన్కి ఆయన వాలంటీర్ కూడా ఉన్నారు. సో 2012లో ఆయన ఒక ఆర్గనైజేషన్ చెప్పినట్టుగా టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ ఆర్గనైజేషన్ స్థాపించారు. ఇలా పొలిటికల్ కెరీర్లోకి డొనాల్డ్ ట్రంప్కి అత్యంత సన్నిహితుడిగా, డొనాల్డ్ ట్రంప్కి సపోర్ట్ చేసే విధంగా ఆయన క్యాంపెయిన్ కూడా చేశారట. ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆయన కూడా చాలా కీలకంగా మారారు. హీఈస్ అ వోకల్ వాయిస్ సపోర్టర్ ఆఫ్ హిస్ పాలసీస్ అండ్ క్యాంపెయిన్స్. డొనాల్డ్ ట్రంప్కి అత్యంత ప్రమోషన్ ఇచ్చే వ్యక్తి. డొనాల్డ్ ట్రంప్కి ప్రజలు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు, డొనాల్డ్ ట్రంప్ యొక్క వాయిస్ని, ఆయన క్యాంపెయిన్స్ని, ఆయన స్కీమ్స్ని ప్రజల్లోకి చాలా బలంగా తీసుకువెళ్ళేందుకు చార్లీ కిర్క్ ప్రయత్నం చేశారట. హీ వాజ్ ఆల్సో ఏ పబ్లిష్డ్ ఆథర్ అండ్ హీ వాజ్ ఆల్సో ఏ రైటింగ్ బుక్స్ ఆన్ హిస్ పొలిటికల్ వ్యూస్ పైన పబ్లిక్ ఆథర్గా కాలేజ్ స్కామ్ అండ్ మగా డాక్టరైన్ కూడా ఆయన స్కామ్ల పట్ల బయటికి వెలికి తీశారు. సో కిర్క్స్ పొలిటికల్ ఐడియాలజీ వాజ్ ఎ బ్లెండ్ ఆఫ్ పాపులిస్ట్ కన్వర్టిజం అండ్ క్రిస్టియన్ నేషనలిజం. సో ఆయన చాలా అత్యంత రాజకీయంగా కూడా ముందడుగు వేయాలనుకున్నారు. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రభుత్వంలో ఆయన చాలా కీలకంగా ఆయన చాలా కీలకంగా వ్యవహరించేవారు. ఇక్కడ మీరు చూస్తున్న విజువల్లో మీరు డైరెక్ట్గా చూపించలేకపోతే డ్యూ టు సమ్ గైడ్ లైన్స్. బట్ అక్కడ ఆయన ప్రసంగంలో మాట్లాడుతుండగానే చూడండి, ఆయన ప్రసంగంలో మాట్లాడుతుండగానే ఆ బుల్లెట్ ఫైర్ అయింది, షాట్ అయింది, గన్ ఫైర్ అయింది. సో వెంటనే ఆయన గొంతుకు తగిలింది, వెంటనే అక్కడే కుప్పగొలిపాడు ఆయన. ఒకసారి విజువల్ చూద్దాం. Not counting gang violence. Great. Not counting gang violence. Great. సో చూడండి, ఇక్కడ యుటా వ్యాలీ యూనివర్సిటీలో ఆయన మాస్ షూటింగ్ పైన, అక్కడ కార్యక్రమం కూడా మాస్ షూటింగ్ పైన, అంటే ఎక్కడ పడితే అక్కడ గన్ ఫైరింగ్ జరగడం, మాస్ లెవెల్లో షూటింగ్స్ జరగడం, అసలు ఏంటి ఈ స్థాయిలో జరిగిపోతుంది, ఎవరు ఈ దుర్మార్గులంతా అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తూ అక్కడ జరిగే కార్యక్రమం కూడా మాస్ షూటింగ్స్ పైనే, దానికి వ్యతిరేకంగానే అక్కడ ఆ కార్యక్రమం జరుగుతోంది. సో అక్కడ టెంట్ ఏర్పాటు చేశారు, టెంట్ కింద విద్యార్థులతో ఆయన ప్రసంగిస్తున్నారు. ఒక విద్యార్థి క్వశ్చన్కి ఆయన సమాధానం చెప్తున్నటువంటి ఆ గ్యాప్లోనే ఒక బుల్లెట్ ఫైర్ అయింది. అది కాస్త ఆయన గొంతులో దిగింది. ఒక్కసారి గొంతులో దిగ్గానే హెవీగా బ్లడ్ మొత్తం కూడా బయట రావడం మొదలైంది, రక్తం కారడం మొదలు పెట్టింది, కింద కుప్పకూలిపోయాడు. హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్తారు, చికిత్స పొందుతూనే ప్రాణాలు విడిచాడు చార్లీకి. అక్కడ జరిగినటువంటి కార్యక్రమం ఉద్దేశం దేనికోసమే జరుగుతుందో అదే మళ్ళీ అక్కడ రిపీట్ అయింది. మాస్ షూటింగ్స్ పైన ఎక్కడ పడితే అక్కడ గన్ ఫైరింగ్స్ కి వ్యతిరేకంగా అక్కడ మీటింగ్ జరుగుతూ ఉంటే మళ్ళీ ఆ మీటింగ్ లో కూడా గన్ ఫైరింగ్ జరిగింది. సో అంతా తేరుకునే లోపే ఎవరు జరిగారు, ఎవరు చేశారనేది అర్థం కాకుండా పోయింది. అయితే అక్కడ ఎఫ్బిఐ డైరెక్టర్ కష్ పటేల్ కూడా ఇప్పుడు నిర్ధారించారు, నిందితుడు మా అదుపులో ఉన్నాడు అని చెప్పి తేల్చేశారు. ఆ నిందితుడు ఎవరో